ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలకమైన వ్యక్తిగా ఈడీ, సీబీఐ పేర్కొంటున్న వ్యక్తుల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు తెలంగాణ మాజీ సీఎం తనియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒకరు. ఇప్పటి వరకు ఈ కేసులో 10 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. ఇందులో కొందరు అప్రూవర్లుగా మారి బెయిల్ పై బయటికి వచ్చారు. మార్చి 15న అరెస్ట్ అయిన కవిత, 20న అరెస్ట్ అయిన కేజ్రీవాల్ మాత్రం జైల్లోనే ఉన్నారు. వీరు బెయిల్ కోసం చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. కవిత అయితే కొడుకు ఎగ్జామ్ కోసం అంటూ మధ్యంతర బెయిల్ కూడా కోరారు. కానీ కోర్టులో ఊరట లభించలేదు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఏప్రిల్ 22కు వాయిదా పడింది. మరి ఈ రోజు అయినా ఊరట లభిస్తుందా అన్న ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఇదిలా ఉండగా కవిత జ్యుడిషియల్ రిమాండ్ ఏప్రిల్ 23న ముగియనుంది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందు బెయిల్ పిటిషన్ పై విచారణ ఉంది. ఈ నేపథ్యంలో రౌస్ ఎవెన్యూ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న టెన్షన్ గులాబీ శ్రేణుల్లో కనబడుతుంది. ఈ రోజు బెయిల్ వస్తుందా, మంగళవారం జ్యుడిషియల్ రిమాండ్ ను మళ్లీ పొడిగిస్తుందా అని బీఆర్ఎస్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇదిలా ఉంటే కవితకు బెయిల్ ఇవ్వటాన్ని ఈడీ, సీబీఐ వ్యతిరేకిస్తున్నాయి. మద్యం స్కామ్ కేసులో కవిత కీలకమని, ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని పేర్కొంటున్నాయి. ఇప్పటికే డిజిటల్ ఎవిడెన్స్ ను ధ్వంసం చేశారని ఆధారాలు చూపుతున్నాయి. సౌత్ గ్రూప్ కు చెందిన మరో నిందితుడు శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని కూడా ఆరోపించింది. విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్నాయి. సీబీఐ కూడా తన విచారణకు కవిత సహకరించడం లేదని తెలిపింది. ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి 4 రోజుల క్రితం అప్రూవర్ గా మారటం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జి శరత్ సెంటిమెంట్ ను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శరత్ ఏం చెప్పారన్నది కూడా బెయిల్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ కష్టమేనని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి కోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరుస్తుందో చూడాలి.